ఈవీఎంలలో అవకతవకలు జరిగాయంటూ బాలినేని ఎదురు తిరిగారు. దీనికోసం 5.5 లక్షల దాకా డబ్బులు కూడా కట్టారు. ఏదైనా సరే సమస్యను అప్పటికప్పుడే సాల్వ్ చేసేసుకోవాలి. కౌంటింగ్ మీద అనుమానం ఉంటే ఆ రోజే తేల్చేసుకోవాలి, లేదా ఎలక్షన్ పిటిషన్ వేసుకుని తేల్చుకోవచ్చు. బాలినేని రీవెరిఫికేషన్ కి అప్లై చేసుకున్నారు. అయితే ఆయన తాజా డిమాండ్ తో ఈవీఎంల రీవెరిఫికేషన్ ఆగిపోయింది. వైసీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి అభ్యర్థనతో ఎన్నికల సంఘం నిర్ణయం మేరకు నేటి నుంచి 6 రోజుల పాటు 12 పోలింగ్ బూత్లలో ఓట్లు వేయించి ఆ ఓటు ఎవరికి వేశారు, ఎవరికి నమోదైంది అనేది బహిరంగంగానే చెక్ చేయనున్నారు. ఇందులో భాగంగా ప్రజలు తమ ఓటు హక్కు మళ్లీ వినియోగించుకోవాల్సి ఉండగా నేడు ప్రక్రియ ప్రారంభించిన తరువాత అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈవీఎంలతో పాటు వీవీప్యాట్లను కూడా కౌంట్ చేయాలని బాలినేని తరపు ప్రతినిధులు అధికారుల్ని కోరితే వారంతా కుదరదని చెప్పారు. దాంతో బాలినేని ప్రతినిధులు పోలింగ్ కేంద్రం నుంచి వాకౌట్ చేశారు. దీంతో ఈవీఎంల రీవెరిఫికేషన్ ప్రక్రియ నిలిచిపోయింది. అంతకుముందు బాలినేని శ్రీనివాసరెడ్డి ఈవీఎంల రీచెకింగ్ పై హైకోర్టులో వేసిన రిట్ పిటిషన్ ఈ రోజుకి వాయిదా పడింది. ఈవీఎంలను మాక్ పోలింగ్ పద్ధతిలో కాకుండా సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం ఈవీఎంలతో పాటు వీవీప్యాట్లు కూడా లెక్కించాలని మాజీ మంత్రి బాలినేని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై ఈ రోజు విచారణ జరగనుంది.